6 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కలవరపెట్టి లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనాను ఎప్పటికీ మర్చిపోలేం. వ్యాక్సిన్లు, వైద్య చికిత్సల ద్వారా దాన్ని అంతం చేసిన ఆఫ్రికా ఖండాన్ని ఇప్పుడు ఎబోలా వైరస్ వణికిస్తోంది. కాంగోలో బయటపడి మరో 2 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ 1000 మందికి పైగా సోకింది. దీని బారిన పడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీని తీవ్రత దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తమైంది. విదేశాలకు అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం సూచించింది. కాంగో, ఉగండా నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. మరి ఏంటి ఈ ఎబోలా? ఇది ఎంత ప్రమాదకరం? భారత్కు దీనివల్ల ముప్పు ఉందా? శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా రోగాలు, వైరస్లు ప్రపంచానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఔషధాలు, చికిత్సలు, వ్యాక్సిన్ల ద్వారా వాటిని అంతం చేస్తున్న కొత్త రూపాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో ఆఫ్రికాను ఇప్పుడు ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఈ నెల 15న కాంగోలో బయటపడ్డ ఈ వైరస్ ఉగాండా, దక్షిణ సూడాన్లకు విస్తరించింది. 3 దేశాల్లో కలిపి మంగళవారం వరకు ఇది 1000 మందికి పైగా సోకగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దులో మొదటి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఓ హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించగా దాన్ని తాకిన చాలా మందిలో కొన్ని రోజుల్లోనే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కలుగుతోంది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్, చికిత్స లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న వైరస్ బుండిబుగ్యో రకానికి చెందినది. మనుషులకు సోకే 4 రకాల ఎబోలా వైరస్లలో ఇది ఒకటి. దీన్ని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో తొలిసారిగా కనుగొన్నారు. గతంలో 2 సార్లు మాత్రమే వ్యాప్తి చెందడంతో అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా ఇప్పుడు వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్ పరీక్షల్లో దీన్ని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో గుర్తించేందుకు ఆలస్యం జరిగింది. మొదట దీన్ని గుర్తించేందుకు నమూనాను 1000 మైళ్ల దూరంలో ఉన్న ల్యాబ్ కు పంపించాల్సి వచ్చింది. ఎబోలాలో జైర్ రకం అనే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పశ్చిమాఫ్రికా ప్రాంతంలో జైర్ వేరియంట్ 2014లో 11,300 మంది ప్రాణాలను తీసింది. దాన్ని చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా చెబుతారు. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్ సోకిన వారిలో 30% మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఎబోలా వైరస్ గబ్బిలాలు, జంతువులకు సోకుతోంది. ఆ వైరస్ సోకిన జంతువులను వేటాడి తినడం వల్ల మనుషులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 21 రోజులు పడుతోంది. మొదట ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా చివరకు అవయవాల వైఫల్యానికి దారితీయవచ్చు. కొన్ని కేసుల్లో శరీరం లోపల, బయట రక్తస్రావం అవుతుంది. వైరస్ సోకిన వ్యక్తి ద్రవాల ద్వారా ఇతరులకు సోకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక బృందాలు మాత్రమే ఖననం చేయాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాయి. కానీ ఆఫ్రికా దేశాల్లో అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తారు. భారీగా జనం గుమిగూడి మృతదేహాన్ని తాకుతారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందే ముప్పు అధికమవుతుంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఆఫ్రికాలో ఉన్న ఈ సాంప్రదాయాలు కూడా కారణం. అక్కడ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తారు. అయితే వైరస్ వ్యాప్తి చెందుతుందని మృతదేహాలను అప్పగించేందుకు వైద్యులు నిరాకరించారు.
నిరాకరిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆసుపత్రిలోకి చొరబడి నిప్పు పెడుతున్నారు. మృతదేహాలను ఎత్తుకు వెళుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. కాంగోలోని వాంపారా ప్రాంతంలో ఎబోలాతో ఓ వ్యక్తి మృతి చెందగా మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆసుపత్రిలోకి చొరబడి నిప్పంటించారు. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే, ఎవరైనా ఎబోలా వైరస్తో ఎఫెక్ట్ అయితే వాళ్ళతో డైరెక్ట్గా టచ్ అవ్వడం కానీ, బ్లడ్ టచ్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ లైక్ బ్యాట్స్ కానీ, మంకీస్ కానీ, ఏప్స్ కానీ వీళ్ళు మీట్ తిన్న వాళ్ళల్లో, లేదంటే ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని వితౌట్ వేరింగ్ మాస్క్ ఆర్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కనుక తీసుకోకుండా టచ్ చేస్తే ఎబోలా వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు 2 నుంచి 21 రోజుల్లో మధ్యలో ఎప్పుడైనా సరే పర్సన్ ఎఫెక్ట్ అయితే ఇబోలా వైరస్లో ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఇంక్యుబేషన్ పీరియడ్ ఆన్ అన్ యావరేజ్ 6 రోజుల తర్వాత ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే, లక్షణాలు ఏమొస్తాయి, మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు దీన్ని? ఇనీషియల్గా ఎబోలా వైరస్ అనేది డ్రైగా స్టార్ట్ అవుతుంది, లైక్ ఫీవర్ కానీ, బాడీ ఏక్స్ కానీ, లేకపోతే సివియర్ హెడేక్, వీక్నెస్, సోర్ థ్రోట్ ఇలా సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక 5 రోజుల తర్వాత మాత్రం అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, ఏదైనా ముక్కులోంచి రావచ్చు, లేకపోతే నాజియా, వామిటింగ్, లేకపోతే అబ్డామినల్ పెయిన్, డయేరియా, ఎక్కడైనా సరే మీరు తగ్గినప్పుడు కనుక మళ్ళీ రక్తం పడవచ్చు. ఇలాంటివన్నీ అందుకే దీన్ని వైరల్ హెమరేజిక్ ఫీవర్ అంటారు. దీంతో పాటు వేరే సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్, ఆయాసం రావటం, స్కిన్ ర్యాష్, హికప్స్, ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫిట్స్ కనుక వచ్చినట్టయితే దీన్ని మనం ప్రాణాంతకంగా తీసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. ఎబోలా తీవ్రస్థాయిలో ఉన్న కాంగోలో అక్కడి ప్రజల దుందుడుకుతనం, నిర్లక్ష్యం కూడా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుతోంది. వైరస్ బాధితుల కోసం ముంగు బాలు పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ టెంట్ ఏర్పాటు చేసింది. దీనికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న 18 మంది తప్పించుకుపోయారు. వైరస్ సోకిన వ్యక్తులు ఇలా సాధారణ ప్రజలతో కలిసిపోయి అది మరింత వేగంగా విస్తరించడానికి కారణమవుతున్నారు. ఓవైపు వైరస్ వేగంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం కావడం, అందుబాటులో ఉన్న పరిమిత వైద్య మౌలిక సదుపాయాలతోనే వైద్యులు చికిత్స చేస్తూ ఉంటే, మరోవైపు అక్కడి ప్రజలు ఇలా వ్యవహరిస్తూ ఉండటం కలవరపెడుతోంది. ఎబోలా ప్రస్తుతానికి ఆఫ్రికాలోని 3 దేశాల్లో మాత్రమే ఉంది. ప్రపంచంలోని మరే ఇతర దేశానికి విస్తరించిన దాఖలాలు లేవు. అయినా అనేక దేశాలు అది తమ వరకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎబోలా గుర్తింపు, టెస్టింగ్లు, నిఘా కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు మంత్రి సూచనలు చేశారు. భారత్ లో కేసులు లేవని నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చిన వారికి వివిధ ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ చేస్తామని తెలిపారు. అటు కాంగో, ఉగాండా, సూడాన్ల నుంచి విశాఖలో గీతం, ఆంధ్ర వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు 400 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమంది అక్కడి వసతి గృహాల్లో ఉండగా మరికొంతమంది స్వదేశాలకు వెళ్లారు. వీరంతా త్వరలో తిరిగి వర్సిటీలకు రానున్నారు. అలాగే కొత్త అడ్మిషన్లు 100 వరకు జరిగినట్లు సమాచారం. ఇలాంటి వారి జాబితాను అధికారులు సేకరించారు. మనం చూసాము కోవిడ్ సమయంలో ఏమైందో. సో ఇనీషియల్గా కన్సర్న్స్ ఉన్నా సరే, బట్ భారత్ ఇప్పుడు ఇండియా అనేది హెల్త్ టూరిజం హబ్ అండి. లైక్ ఎవ్రీ కంట్రీ, లైక్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా
కోవిడ్ వీ హ్యావ్ మేనేజ్డ్ ఇట్ ఎఫెక్టివ్లీ అండి. షార్ట్ టైంలోనే మనం వ్యాక్సిన్ కూడా కనుక్కున్నాం. అఫ్ కోర్స్ దీనికి కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎలా ఇబోలా వైరస్కి, లైక్ హైపోవెలిమిక్ షాక్ కానీ, లేకపోతే మొత్తం బాడీ అంతా హైపోటెన్షన్లోకి వెళ్ళిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి న్యూరలాజికల్ సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ఫిట్స్ రావడం కానీ అలా వచ్చినప్పుడు రక్తస్రావం అనేది అన్ని చోట్ల అయ్యి ఇది ప్రాణాంతకంగా వ్యాధంగా ఉంటుంది. మెజారిటీ లైక్ ఇబోలా వైరస్కి ట్రీట్మెంట్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదండి. బట్ కానీ స్పెసిఫిక్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉన్నాయి ఇబోలా, అవి మాత్రం వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకోటి స్పెసిఫిక్ వ్యాక్సిన్ అని కూడా అలా ఏం ప్రస్తుతానికి లేదు. బట్ కానీ సపోర్టివ్ మేనేజ్మెంట్తో మనం దీన్ని కొంచెం చేసుకోవచ్చు, కొంచెం ఎదుర్కోవచ్చు. కానీ మోర్టాలిటీ అనేది అంటే ఆల్మోస్ట్ 30 నుంచి 50% వరకు మాత్రం ఎవరైనా ఇబోలా వస్తే మాత్రం చనిపోయే ఆస్కారం ఉంది. ఎబోలా నుంచి ప్రస్తుతానికైతే భారత్కు ముప్పు లేదు. అయినా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే కరోనా సృష్టించిన విలయం తెలిసిందే. అందువల్ల అది రాకుండా సదా ఓ కన్నేసి ఉంచటం ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంతో పౌరుల బాధ్యత కూడా.